ఫుల్ కామెడీ ఎంటర్టైన్ అనమాట. ఓఎంజీ మంచి గోస్ట్. వెన్నెల కిషోర్ గారు కామెడీ కానీ, శకలక శంకర్ గారు కామెడీ కానీ ఎక్కడ కూడా మిస్ కారు మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. అలాగే డైరెక్షన్ శంకర్ గారు కూడా చాలా బాగా డీల్ చేశారు. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా వాళ్ళ కాస్ట్ మించిన మరి బడ్జెట్కి వచ్చి పెట్టారు అనమాట. ఫస్ట్ హాఫ్ లో ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే కానీ లేదంటే హర్రర్ సీన్స్ కానీ అన్ని కూడా సూపర్ ఉంటాయి. ఇంకా ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ సెకండ్ హాఫ్ అదే ఫన్ జనరేట్ చేస్తే ఎక్కడ డౌన్ అవ్వకుండా ఎక్కడ బోర్ కొట్టకుండా సెకండ్ హాఫ్ కూడా అలాగే తీసుకెళ్ళి ఫస్ట్ హాఫ్ అంత కామెడీగా ఎంత మనకి హర్రర్ ఉంటుందో సెకండ్ హాఫ్ కూడా కామెడీ ఎక్కువ ఉంటుంది, హర్రర్ తక్కువ. సినిమాలో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. ఎవరికి ఎక్కువ తక్కువ అందరికి సమానమైన క్యారెక్టర్. బట్ వెన్నెల కిషోర్ గారు అండ్ శకలక శంకర్ కామెడీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సినిమాని నెక్స్ట్ లెవెల్లో పెట్టారు. అను రూపెన్స్ గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి మ్యూజిక్ సాంగ్స్లో కావచ్చు, బ్యాక్గ్రౌండ్లో కావచ్చు ఒక మంచి మ్యూజిక్ అయితే ఇచ్చారు. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అండి. వెన్నెల కిషోర్ గారు అయితే యాక్టింగ్ కావచ్చు, కామెడీ స్కిల్స్ కావచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా నంది దగ్గర యాక్టింగ్ నవమ గారి యాక్టింగ్ అయితే సేమ్ అనమాట. యాజ్ గా చాలా భయపెట్టారు. అంతే కామెడీ జనరేషన్ రొమాంటిక్ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్ గా చెప్పొచ్చింది అంటే ఓఎంజీ ఒక మంచి గోస్ట్ అయితే ఫ్యామిలీస్ కి కరెక్ట్ అయిన సినిమా ఈ వారం. కల్కి వరకు ఇది బ్లాక్ బస్టర్ మూవీ అనేది అయితే మీకు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను ఓ మంచి గోస్ట్ సినిమా అయితే చాలా బాగుంది. త్రూ అవుట్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ హర్రర్ అనమాట. శకలక శంకర్ కామెడీ, వెన్నెల కిషోర్ కానీ చాలా అంటే చాలా బాగా నవ్వుతుంటారు. త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఒక మంచి సినిమా, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట ఓ మంచి గోస్ట్. మీకైతే పెట్టిన రూపాయికి 100 రూపాయలతో సమానం. అంత బాగుంది. మ్యూజిక్ కానీ అసలు హర్రర్ కానీ, నందిత గారి క్యారెక్టర్ కానీ, డైరెక్టర్ గారు తీసుకున్న విధానం కానీ చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి ఓ మంచి గోస్ట్. ఇప్పుడే ఓఎంజీ ఒక మంచి దయ్యం మూవీ చూసాము. హర్రర్ అండ్ కామెడీ అండ్ శకలక శంకర్ గారి మూవీస్ అన్ని మనం చూసాం కదా. అంటే రాజు గారి గది 2, 3 అన్నీ చూసాక ఆయన కామెడీ టైమింగ్ బాగుంటుంది. అలాగే సినిమా కొంచెం అంటే ఒకటే హౌస్లో సినిమా చూడాలంటే కొంచెం బోర్ కొట్టింది. ఏదైనా కొంచెం మంచి లొకేషన్స్ ఏమైనా చూపిస్తుంటే బాగుండేమో అనిపించింది. కానీ ఏదో పర్వాలే అంతే, సరదాగా వెళ్ళిపోయే సినిమా. కమర్షియల్ సినిమాలు కదా, సో కామెడీ సినిమాకి ఇప్పుడున్న వెర్షన్స్కి ఏదో బాగుంటుంది అంతే. ఓకే బాగుంది సినిమా. ఓకే బాగుంది. ఓ మంచి గోస్ట్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఇది ఒక డిఫరెంట్ యూనిక్ స్టోరీ అన్నమాట. డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్. అంటే ఇలాంటి సినిమా మా అందరికి చాలా అంటే చాలా కావాలి ఇలాంటి టైంలో. అంటే ఓ మంచి గోస్ట్ అంటే దెయ్యంలో కూడా ఇంత మంచి వాళ్ళు ఉన్నారా అని చెప్పి మనకి చూస్తే అర్థమవుతుంది. నందిత గారి క్యారెక్టర్ అయితే డిఫరెంట్గా ఉందన్న. అంటే ఎన్ని సినిమాలు చూసినాం అంత పక్కన పెడితే ఈ సినిమాలో కొత్త నందిత గారిని చూసినాం, అంత బాగా అనిపించింది. వెన్నెల కిషోర్ గారు కామెడీ అనుకుంటాం, కానీ కామెడీతో పాటు ఒక డిఫరెంట్ యూనిక్ రోల్ ఉంది వెన్నెల కిషోర్ గారిది కూడా. నెక్స్ట్ శకలక శంకర్ గారు మీరు ఆ రోల్ అనేది చాలా అంటే చాలా బాగుందన్న. అంటే వాళ్ళిద్దరి మధ్యలో సీన్స్ కానీ, ఆ కామెడీ డైలాగ్స్ కానీ, అవంతా పంచులు కానీ చాలా అంటే చాలా బాగా నవ్వుకున్నాం సినిమాలో. నెక్స్ట్ సినిమాకి ప్లస్ ఏంటంటే అను రూపెన్స్ గారి మ్యూజిక్ కానీ బీజిఎంస్ వచ్చినప్పుడు కొన్నిసార్లు గూస్ బంప్స్ వచ్చేసినాయి, అంత బాగున్నాయి అనమాట. సో ఇలాంటి సినిమా మీరు చూడండి ఓ మంచి గోస్ట్ అనే సినిమా. ఈ సినిమాలో ఎక్కడ బోర్ లేదు, లాగ్ లేదు, అసలు ఏం లేదన్న సినిమా అయితే. సినిమా మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అన్న. అంతే, థ్యాంక్ యూ. ఓఎంజీ సినిమానా నిజంగా ఓఎంజీ సినిమా చూస్తుంటే మాత్రం దిమ్మ తిరిగిపోయిందన్న. అరే నిజంగా ఓఎంజీ సినిమా చూస్తుంటే అరే ఏమో దయ్యాలతో సినిమాలు తీయడం మీద అయ్యా డైరెక్టర్లు. ఒక కామెడీ పెట్టి తీసి పడేసిండు ఏమో దయ్యాలని. ఏమో రామ్ గోపాల్ వర్మ ఎట్లా తీసిండు రాత్రి సినిమా, ఒక అలాంటి సినిమా లెక్క తీసిన నిజంగా చెప్తున్నా. వర్మ తీసిన సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఆ దయ్యం కూడా ఇచ్చి పడేసింది అన్న నిజంగా చెప్తున్నా. ఎట్లా అంటే ఎంత కామెడీ ఉంటుందో అంత అర్రర్ ఉంటుంది అన్న. మనం ఎంత సీరియస్గా అనుకుంటామో అంత నవ్వుపిస్తారు సినిమా. అంటే మనం వచ్చినప్పుడు కూడా సినిమా అనేది ఒక దయ్యం అంటే వచ్చి పట్టుకుంటే పీకుతుంది అన్నట్టు కాదు, కామెడీగా పెట్టిన సినిమా. ఒక దయ్యం ఎలా చూపించాలో అలా చూపించిండు. ఒక కక్ష తీసుకొనికే వస్తారు దయ్యాలు, అంతకు మించింది ఏముంటుంది అట్లా ఉంటుంది. ఆ ప్రేమ కథ సినిమా స్టోరీ స్టోరీ చాలా ఫరక్ ఉందని డిఫరెంట్ ఉంటుంది. దీన్ని పోల్చొద్దు. ఆ కథ ఈ కథ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది ఒక కొత్త రకంగా ఉన్న సినిమా, ఇది ఒక డిఫరెంట్గా ఉన్నది. ఓకే వెన్నెల కిషోర్ కానీ ప్రతి ఒక్కరు యాక్టర్స్ కానీ అందరు చాలా బాగా పండించారు. ఇలా కామెడీ ఉంది. లకలక శంకర్ మాత్రం కామెడీ ఇచ్చి పడేసిండు అన్న నిజంగా చెప్తున్నా. చాలా రోజులు కామెడీ ఇష్టమైనది, చాలా బాగా వేసిండు కామెడీ మాత్రం ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం టికెట్ పెట్టుకున్న పైసలు వేస్ట్ కావు, వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు. ఒక దయ్యం భూతం అని కాదు, ఒక జస్ట్ చూసినామా మర్చిపోయినాం అంతవరకు ఉన్న సినిమా సూపర్. ఇప్పుడే ఓఎంజీ మూవీ చూసాను, చాలా కిరాక్ ఉంది మూవీ. నవ్వి చచ్చిపోయాను నేనైతే. ఎంత కామెడీ ఉంది, చాలా మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హీరోయిన్ యాక్షన్. వెన్నెల కిషోర్ గారు అయితే ఇంకా హీరో అని చెప్పుకోవచ్చు ఈ మూవీకి. హీరోయిన్ మాత్రం యాక్షన్ చాలా బాగుంది, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎవరైనా స్ట్రెస్లో ఉంటే ఈ సినిమా చూస్తే చాలా రిలీఫ్ అవుతారు. చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి. చాలా డైలాగులు కానీ చాలా అది సారంగా జరిగే అనే సాంగ్ చాలా డిఫరెంట్గా మార్చేశారు. సారంగా రజ్జీ అన్నారు, నవ్వి చచ్చిపోయాము. తర్వాత సాంగ్స్ కానీ మ్యూజిక్ చాలా బాగుంది. అందరు చూడాల్సిన మూవీ, ఫీల్ గుడ్ మూవీ. మూవీ కాన్సెప్ట్ ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంది.
ఎవరిని మనము కిడ్నాప్ చేయొద్దు, కిడ్నాప్ చేయొద్దు, తర్వాత ఇంకా ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, జాగ్రత్తగా ఉండాలి అని చేశారు. ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, ఇబ్బంది పెడితే వాళ్ళు తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లం ఫేస్ చేస్తారని తీసుకున్నారు. చిన్న పాయింట్, సెన్సిటివ్ పాయింట్ తీసుకున్నా బాగుంది మూవీ. చాలా బాగుంది. సాంగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా ఒక ఐటమ్ సాంగ్ లా ఉంది. చాలా బాగుంది. అందరికి వెళ్ళాల్సిన బాగుంది. భయ్య ఇప్పుడే చూసిన భయ్య ఓఎంజీ వెన్నెల కిషోర్, నందిత శ్వేత అండ్ శకల శంకర్ హారర్ అండ్ కామెడీ జోనర్ భయ్య. ఫ్యామిలీ జోనర్, పిల్లలు పెద్దలు ఎవరైనా చూడొచ్చు. అంటే హారర్ కామెడీ జోనర్లో కొత్తగా జోనర్ తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. పార్ట్ కోసం వెయిటింగ్ భయ్య. నందిత శ్వేత మాత్రం పర్ఫార్మెన్స్ హీరో తీసింది. ఆ లాస్ట్ సీక్వెన్స్ మాత్రం క్లైమాక్స్ కానీ ఎవరు ఊహించారు. పార్ట్ కోసం వెయిటింగ్ భయ్య. సూపర్ ఉంది భయ్య. పాటలు కానీ, సీన్స్ కానీ, కామెడీ, హర్రర్, వెన్నెల కిషోర్ది పర్ఫార్మెన్స్ కానీ అద్భుతంగా ఉంది భయ్య. అది సూపర్ భయ్య సినిమా మాత్రం. సొసైటీ అంటే అదే భయ్య, ఇప్పుడు పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు కదా, సో ఆ జూనియర్గా పరంగా తీశాడు. అంటే తీసేస్తే వాళ్ళు చనిపోతే వాళ్ళ ఆత్మలు అయ్యి ఒక దయ్యం వచ్చి ఎలా కాపాడుతుంది. సో అది అన్నట్టు అది. ఓవరాల్గా 4 ఇస్తా భయ్య, 5కి పక్కా భయ్య.